జాగ్రత్తగా వెళ్ళిరండి. వెళ్ళగానే ఉత్తరం రాయి. అలాగే. జాగ్రత్తగా వెళ్ళండి. వెళ్ళగానే ఉత్తరం రాయండి. పదండి పదండి. వెళ్ళొస్తా ఉన్నాయా? వస్తాం చెల్లాయి. టాటా. నమస్కారం. నమస్కారం. కూర్చో. ఏం లేదు సార్, నేను బయలుదేరి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతున్నాను. ఎందుకని? ఇంకా చాలా రోజులు సెలవు ఉందిగా. ఉందండి. అయినా అమ్మను పోగొట్టుకున్నాను, విజయ్ను దూరం చేసుకున్నాను. నాకెందుకో ఇక్కడ ఉండాలనిపించడం లేదు. అందుకే వెళ్ళిపోతున్నాను. అది చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. పైగా నేను ఇక్కడ ఉంటే విజయ్ పెళ్లి చేసుకోదు. నేను వెళ్ళిపోతేనే నన్ను మర్చిపోతుంది. వేరే పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తుందేమోనని ఆశపడుతున్నాను. లేదు బాబు, అలా అని నేను అనుకోవడం లేదు. జీవితంలో ఎలా ఓడిపోయాను. కనీసం ఉద్యోగంలోనే సక్సెస్ కావాలని ఆశీర్వదించండి. విజయ, పెట్టమంటున్నారు కదా, మనకు నష్టం రాదా? వాడి కడుగు తగలబెట్టుకునేంత విరివాడిని అనుకున్నావా? మనం తగలబెట్టేది ఊక బస్తాలు. ప్రభుత్వం దృష్టిలో చక్కెర బస్తాలు ఘోరం తగలబడిపోయింది. మన సరుకు మనకు మిగులుతుంది, ఇన్సూరెన్స్ బాడీకి వస్తుంది. రెండు విధాలా మనకు లాభం.
ఏం జరిగింది సార్? గోడౌన్లో ఉన్న ప్రచార బస్తాన్ని ఖాళీ చేసి గోడౌన్ తగలబెట్టారు. ఎస్, నా కళ్ళతో నేను చూశాను. పట్టుకోబోతే పారిపోయారు. కమాన్. రండి ఇన్స్పెక్టర్, రండి. ఇదిగో చూడండి, ఒక బస్తాలు తగలబెడుతున్నారు. చూడండి. మీ మీదకి ఏ గొడవ రాకుండా మేము చూస్తాం. కాకపోతే ఈ ఎఫ్ఐఆర్ లో లకారం ఖర్చు అవుతుంది. చూడు, పంచదార బస్తాలు ఇన్సూరెన్స్ సొమ్ము కలిపి మొత్తం 3 లక్షలకు పైగా తినుంటాం. సార్, ఈ కేసులో మేము ఎన్నెన్ని రాజధానులు తిరగాలి, ఎన్నెన్ని తలకాయలు మార్చాలి. మీరు డబ్బు గురించి మొహం చూసుకుంటే ప్రాణాల మీదకి వస్తుంది. మరి డబ్బు 1 లక్ష ఖాయం. ఓకే, ఈ కేసు తలలు మార్చే లాయర్ కృష్ణమూర్తికి అప్పగిద్దాం. వాడే సమర్థం. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ముందే చెప్పాను, నా క్లయింట్కు హై బ్లడ్ ప్రెషర్ అని, గతంలో 2 సార్లు గుండెపోటు వచ్చిందని, కోర్టుకు రావడం ఇదే కొత్తని. దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా ప్రొడ్యూస్ చేశాం. అవునండి, సర్టిఫికేట్స్ ఉన్నాయండి. ప్రాసిక్యూషన్ వారు ఏమి అడుగుతున్నారో, అడగదలుచుకున్నారో దానికి కూడా సర్టిఫికెట్స్ ప్రొడ్యూస్ చేశాం. అవునండి, ఉన్నాయండి. కాబట్టి నా క్లయింట్ గుండెపోటు రీత్యా వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను. మీ పేరు? మేజర్ చక్రధర్. మేజర్ మీ ఇంటి పేరా? కాదు, వృత్తిలో నా హోదా పేరు. ఐ సీ. మిస్టర్ చక్రధర్, ఎస్. గొడౌన్ లోంచి స్టాక్ తీసేసిన తర్వాత తగలబెట్టారని మీరు చెప్తున్నారు. కాదని సాక్ష్యాలు చెప్తున్నాయి. మీరేమంటారు? అవన్నీ తప్పుడు సాక్ష్యాలు. మీరు చెప్పేదే నిజమని గ్యారంటీ ఏమిటి? అబద్ధం ఆడవలసిన అవసరం నాకు లేదు. ఆ అవసరం వారికి ఉందంటారా? మహావీర చక్ర బిరుదం పొంది దేశ రక్షణ బాధ్యత వహించిన అధికారిని నేను. బాధ్యత గల అధికారులు కూడా ఒక్కోసారి పొరపాట్లు చేయొచ్చుగా? నో, నెవర్. నా కళ్ళతో నేను చూచాను. నేను చూస్తుండగానే గోడౌన్ నుంచి బస్తాలు బయటికి తీశారు. నేను చూస్తుండగానే ఖాళీ గోడౌన్ని కాగడాలతో తగలబెట్టారు. నేను అడ్డుపడితే పారిపోయారు. నేను వెంటనే వెళ్లి పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇచ్చాను. ఇన్స్పెక్టర్ గారు కూడా నాతో వచ్చారు, చూచారు. కావాలంటే వారిని కూడా అడగొచ్చు. మిగతా వారితో పాటు నేను వెళ్ళానండి. నేను వెళ్ళేసరికి మంటలు ఆర్పుతున్నారు. పంచదార గోడౌన్లో ఉండగానే ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని దర్యాప్తులో తెలిసింది. యువర్ ఆనర్, ఓనర్ గా అతను అబద్ధపు సాక్ష్యం చెప్పుండొచ్చు, కానీ బాధ్యత గల ఇంతమంది పెద్దలు తప్పుడు సాక్ష్యాలు చెప్పరు, తప్పుడు సర్టిఫికెట్స్ ఇవ్వరు. తను ఏదో చూసి ఏదో ఊహించి ఆ ఊహే నిజమని భ్రమించి నిజాలు బయటపడగానే వ్యక్తిగతంగా తన ప్రెస్టీజ్ దెబ్బతింటుందని తను పట్టిన పట్టు మీదనే నిలబడాలని చూస్తున్నారు మేజర్ చక్రధర్ రావు గారు. యువర్ ఆనర్, యథార్థాలన్నీ కోర్టు వారి సమక్షంలో ఉన్నాయి. అవి చూసి తీర్పు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. విన్న సాక్ష్యాధారాలను బట్టి అధికారులు ఇచ్చిన ధ్రువపత్రాలను పరిశీలించగా గోడౌన్ స్టాకుతో ఉండగానే తగలబడినట్లు కోర్టు వారు నమ్ముతున్నారు. ఈ ఫ్యాక్టరీ అధిపతులు నష్టపరిహారాన్ని పొందే హక్కు ఉన్నట్టుగా కోర్టు వారు భావిస్తున్నారు. బాధ్యత గల ఒక దేశ రక్షణ అధికారిగా ఉద్దేశ్యం మంచిదే అయినా తొందరపాటుతో పెద్ద మనుషుల మీద ఆరోపణలు చేసినందుకు మేజర్ చక్రధర్ని కోర్టు వారు మందలిస్తున్నారు. ఇన్స్పెక్టర్, మీరు కళ్ళతో చూచారు. ఆ చూచింది నోటితో చెప్పలేకపోయారు. వై వై? సారీ మిస్టర్ చక్రధర్, మీ వయసు ఎంత ఉంటుందో నా అనుభవం అంత ఉంటుంది. నా అనుభవంలో ఇలాంటివెన్నో చూశాను, చెప్పాను. ఇదే మీ మొదటి అనుభవం అయితే టేక్ ఇట్ ఈజీ. ప్లీజ్ లీవ్ ఇట్.